అందరికీ లాస్ట్ వీడియోలో చికెన్ కోఫ్తా బాల్స్ చూసేసారు కదా! సో, ఇవాళ ఈ వీడియోలో కంటిన్యూషన్ చెప్పినట్టుగానే చికెన్ కోఫ్తాతో బిర్యానీ చేసిందనమాట అమ్మ. సో, ఆ రెసిపీ ఎలా చేసిందో చూసేద్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకోకుండా ఒక కడాయిలో కొద్దిగా పెరుగు, బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, ఉప్పు, కారం, గరం మసాలాగా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఆ క్లిప్ మిస్ అయింది. అవి వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు, లవంగం, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస్ పువ్వు, షాజీరా అండ్ కొద్దిగా ఆయిల్ వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న రైస్‌లోంచి కొద్దిగా వాటర్ వేసుకోవాలనమాట. లేదంటే నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు. అది వేసుకున్న తర్వాత కలిపి ఒక 5 నిమిషాలు దీన్ని పక్కన పెట్టిన తర్వాత అందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ కోఫ్తా బాల్స్ వేసుకొని మనం 80% ఉడకబెట్టుకున్న రైస్‌ని లేయర్ బై లేయర్ వేసుకొని సెట్ చేసుకోవాలి. ఈ లోపల టైం వేస్ట్ చేయకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ రెసిపీ ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత పైన బ్రౌన్ ఆనియన్స్, పుదీనా ఆకులు అండ్ కొద్దిగా నెయ్యి వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఒక 20 మినిట్స్ పాటు మనం దమ్మేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కోఫ్తా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది.